పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 96651139. అంటే టు మీట్ ద డిమాండ్ ది సో కాల్డ్ public sector undertakings were unable to serve in time. Unfortunately, they were not able to meet the demand. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం బొగ్గునంతా కూడా ప్రైవేటైజేషన్ చేసి ఆ కోల్ అలొకేషన్లో వారు తీసుకున్న చర్యలు నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి లోపాలు తప్పిదాలు అప్లై చేసుకున్న వాళ్ళలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పేరు మీద ఏ రకంగా అవకతవకలు జరిగినాయి. మొత్తం ఆ కాంగ్రెస్ అంతా కూడా బొగ్గు కుంగపోవడంలో కూరుకుపోయింది. ఏ రకంగా తమకు కావాల్సిన వ్యక్తులకు ఈ బొగ్గు నిక్షేపాలు దారదత్తం చేశారు. ఇవన్నీ కూడా మనం మర్చిపోలేము. అందుకనే 2014లో మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం కోల్ ఆక్షన్ ద్వారానే ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ ఉండే విధంగా ఆన్లైన్ పద్ధతుల్లో ఈ బిడ్డింగ్స్ అన్ని మినరల్స్ కూడా ఈ ఆక్షన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. మినరల్స్లో 2 రకాలు, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్. మేజర్ మినరల్స్లో ఇండస్ట్రియల్ మినరల్స్గా పరిగణింపబడేటువంటి క్వార్ట్జ్, ఫెల్స్పార్స్, బరెట్స్. మైనర్ మినరల్స్ అన్ని కూడా హౌస్ హోల్డ్కి ఉపయోగపడేటువంటి ఇసుక ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా. సో మోదీ గారు మొత్తం కూడా ఈ 31 మినరల్స్ను స్టేట్స్కే పవర్స్ ఇస్తే మరి 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ రకంగా వెసులుబాటు రాష్ట్రాలకు కల్పిస్తే, అంతేకాదు ఈ సెంట్రల్ యాక్ట్ ప్రకారంగా రిజర్వేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ పాలసీ కింద ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఏవైనా రిజర్వ్స్ను వారి ఆధీనంలో పెట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ క్లియర్ ఆప్షన్ ఫర్ ద స్టేట్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా. అటువంటి ఉన్నటువంటి ఆ మినరల్ రిజర్వ్స్ కూడా వారి ఆధీనంలోకి కల్పించడం జరిగింది. నేను ఇవాళ సూటి కడుతున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత what were the efforts made by this Telangana government for this Bayaram iron ore? What are the methodologies adopted to explore and to get investors to establish a steel plant in Bayaram by the government of Telangana? అనుకోకుండా ఈ 2015 చట్టం రాకపూర్వము కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రం ఉన్నప్పుడు 2008లో ఆనాడు రాజశేఖర్ గారి ప్రభుత్వం ఈ బయ్యారం ఐరన్ ఓర్స్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మైన్స్ అండ్ మినరల్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. తదనంతరము మళ్ళీ ప్రభుత్వము ఎందుకో మరి వద్దనుకున్నారు, ప్రభుత్వ సంస్థలకు ఎందుకు ప్రైవేట్ వాళ్లకు ఇవ్వచ్చని ఆ ఉన్న రైట్స్ ఆ యొక్క ప్రభుత్వం ఆ యొక్క బయ్యారం ఐరన్ ఓర్స్ అన్ని కూడా వదులుకోవడం జరిగింది. నేను అందుకని ఇవాళ అడుగుతున్నాను, ఓకే, యాజ్ పర్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ఏపీ యాక్ట్ కడపలో స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్. మరి ఈరోజు కడప బయ్యారము నిక్షేపాలను ఆధారంగా చేసుకొని ఇవాళ అక్కడ స్టీల్ ప్లాంటు మరి ఏర్పాటు జరుగుతున్నది కదా, బయ్యారం ప్రమేయం లేకుండా. అక్కడి ప్రభుత్వము ఓబులాపురం సంబంధించిన ఐరన్ ఓర్లో దాదాపు
25 హెక్టార్స్లో మరి బళ్ళారి నుంచి ఆ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ ప్రభుత్వం ఆ యొక్క బొగ్గు గనులను ఆధారంతో భవిష్యత్తులో అవసరమైతే ఇంకా ఇతరత్ర బొగ్గు గనుల నుంచి ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ సంస్థ జిందాల్ ద్వారా ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. నేను ఇవాళ సూటిగా కేటీఆర్ అడుగుతున్నాడు, వాట్ మేడ్ యూ నాట్ టు కన్విన్స్ జిందాల్ టు ఎస్టాబ్లిష్ ఎ స్టీల్ ప్లాంట్? మీరు గొప్పగా చెప్పారు, కేంద్రం ముందుకు రాకుండా మేమే స్వతహాగా సింగరేణి ద్వారానో ఇతరత్ర ఏర్పాటు చేస్తాము. మీరు పారిశ్రామికవేత్తలకు కావాల్సినటువంటి బేసిక్ అమ్యూనిటీస్తో పాటు ఒక విశ్వాసం వాళ్ళు ఎందుకు పొందుపరచలేకపోయారు? వెన్ జిందాల్ కెన్ ఎస్టాబ్లిష్ ఎ స్టీల్ ప్లాంట్ ఇన్ కడప, దట్ టు ఐరన్ రోడ్ ఎక్స్ప్లోరింగ్ ఫ్రమ్ ఓబులాపురం, బళ్ళారి. ఇవాళ మీరు బైలదిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. బైలదిల్లా ఇవాళ నేషనల్ మినరల్ డెవలప్ కార్పొరేషన్ ఆధీనంలో ఇవాళ కాదు, కొన్ని దశాబ్దాల నుంచి అది ఎన్ఎండిసి స్వాధీనంలో ఉన్నది. ఇవాళ నిజంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ మీకు ఏర్పాటు చేయాలని తలంపు మీ ప్రభుత్వానికి కనుక ఉన్నట్టయితే అసలు ఇంతవరకు ఎటువంటి కనీసమైన చర్యలు తీసుకోకుండా ఇవాళ బైలదిల్లా ద్వారా, ఎన్ఎండిసి ద్వారా అనేక మంది ప్రైవేట్ వ్యక్తులకే కాదు ఇతర ఫారిన్ కంట్రీస్ కూడా ఇవాళ కోల్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకరు జపాన్ కంపెనీ. మీరు ఇవాళ జపాన్ కంపెనీ గురించి మాట్లాడుతూ దానికి అదానికి ఏదో ముడిపెట్టి మళ్ళీ దానికి ఏదో ప్రధాని అని చెప్పి ఈ డొంక తిరుగుడు మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఎన్ఎండిసి ద్వారా ఎవరైనా ఆ బొగ్గు నిక్షేపాలను కొనుక్కునే ఆస్కారం ఉంది. సో కంపెనీ ఫ్రమ్ జపాన్ మైట్ హావ్ కమ్ ఫార్వర్డ్, వచ్చి ఉండొచ్చు. ఆ జపాన్ కంపెనీతో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఇవాళ కర్మాగారం నెలకొల్పొచ్చు. దానికి ముడిపెట్టడం చూస్తూ ఉంటే నేను ఇవాళ అడుగుతున్నాను సూటిగా, ఇవాళ మీరు ఇంకొక మాట అన్నారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఇవి మూతపడుతూ ఉంటే ప్రజలు, ఉద్యోగాలు, ఇంకా మీకేదో రిజర్వేషన్ల పట్ల ఏదో గొప్పగా మీకు నమ్మకం, విశ్వాసం ఉన్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నారు. ఇఫ్ యు గో బ్యాక్ టు ద హిస్టరీ, కాంగ్రెస్ హయాంలో గొప్ప గొప్ప సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఏ రకంగా నష్టపోయినాయి, మూతబడ్డాయి. అనేకం, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానివ్వండి, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈవెన్ ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కుద్రేముఖ్ ఐరన్ ఓర్, ఈ ప్లాంట్లన్నీ కూడా పెట్టి నష్టపోయి ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన దుస్థితి. ఇవాళ బీఆర్ఎస్ పాలసీ, టీఆర్ఎస్ ఆర్ యూ టోటల్లీ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ పాలసీ? మీరు చెప్పండి. అది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం లేదు అని మీరు చెప్పగలుగుతారా? మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్టులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి అప్పనంగా అప్పచెప్తున్నారు? తెలంగాణ సెంటిమెంట్ మీద ఆ రోజు తెలంగాణ కొలువులని, స్థానికత అని, తెలంగాణ కాంట్రాక్టులు, సొమ్ములు ఇతర ప్రాంతాలలో దోచుకుంటానని చెప్పిన మీరు ఇవాళ ఈ కాంట్రాక్టులన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు ఎవరికి దక్కుతా ఉన్నాయి? తెలంగాణ ప్రజల అమాయకుల. కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ ఇక్కడే మన నల్గొండలో సపోజ్ టు బి యురేనియం డిపాజిట్స్ పుష్కలంగా
ఉన్నట్టుగా మనకు మరి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మేము తవ్వనిచ్చే ప్రసక్తే లేదు యురేనియం అంటున్నారు. యురేనియంకు ఉన్నటువంటి విలువ అదే పులివెందులలో ఇవాళ యూసీఐల ద్వారా యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ డిపాజిట్స్ నిక్షేపాలను వెలికి తీస్తూ ఉన్నారు. యురేనియంకున్న విలువ 35 కిలోస్ ఆఫ్ కోల్ 1 కిలో యురేనియంతో సమానం. పొల్యూషన్ ఫ్రీ. ఇవాళ ఫ్రాన్స్ 70% ఆఫ్ ఎనర్జీ ఇవాళ యురేనియంతోనే ఇవాళ ఉత్పత్తి అవుతుంది. నల్గొండ ఉన్నటువంటి నిక్షేపాలు ప్రజలకు విశ్వాసం కల్పించి మీ ప్రభుత్వం బాధ్యత అనేక మంది వాళ్ళ స్థానికులకు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఉపాధి ప్లస్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధికి దోహదపడేటువంటి ఇటువంటి వాటికి దిక్కులేదు. కానీ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ గురించి ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే ఇది నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ పండిట్ రామ్ నారాయణ గురూజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139.